గనుల అక్రమ సొమ్మును గాలి జనార్దన్ రెడ్డి డొల్ల కంపెనీల ద్వారా చట్టబద్ధం చేసినట్లు సిబిఐ దర్యాప్తులో తేల్చింది. బ్రహ్మణి ఇండస్ట్రీస్ కర్ణాటక లిమిటెడ్లోకి వందల కోట్లు మళ్లించినట్లు విచారణలో వెల్లడైంది. మన రాష్ట్రంలోని బ్రహ్మణికి కూడా ఇవే నిధులు తెచ్చినట్లు తెలుస్తోంది. గాలి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్ స్థిరాస్తి పెట్టుబడులు కూడా అక్రమమేనని సిబిఐ భావిస్తోంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కర్ణాటకలో యథేచ్ఛగా గనులు తవ్వేసిన గాలి బృందం అనంతపురంలో గనుల లీజులను అడ్డుపెట్టుకుని అక్రమ ఖనిజాన్ని సొమ్ము చేసుకున్నట్లు ఇప్పటికే సిబిఐ తేల్చింది. ఆ అక్రమ సొమ్ము ఎక్కడికి చేరిందో తెలుసుకునేందుకు దర్యాప్తు బృందాలు ఇంకా వేట కొనసాగిస్తున్నాయి. వందల కోట్ల నల్లధనాన్ని డొల్ల కంపెనీల ద్వారా చట్టబద్ధం చేసినట్లు సిబిఐ గుర్తించింది. వందల కోట్ల రూపాయల గనుల అక్రమ సొమ్ము బ్రాహ్మణి ఇండస్ట్రీస్ కర్ణాటక లిమిటెడ్ సంస్థలోకి చేరినట్లు సిబిఐ గుర్తించింది. కోల్కతా, ముంబైలోని కొన్ని కంపెనీల ద్వారా కర్ణాటక బ్రాహ్మణిలోకి పెట్టుబడులు వచ్చినట్లు రికార్డుల్లో ఉంది. అయితే ఆయా చిరునామాల్లో ఎలాంటి సంస్థలు లేకపోవడంతో డొల్ల కంపెనీలు సృష్టించి నల్లధనాన్ని పెట్టుబడిగా మళ్లించినట్లు సిబిఐ తేల్చింది. కర్ణాటక బ్రాహ్మణిని ఇటీవలే ముంబైకి చెందిన గల్వా లిమిటెడ్ కు అమ్మేసినట్లు సిబిఐ గుర్తించింది. మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్ స్థిరాస్తి పెట్టుబడులు సైతం గనుల అక్రమ సొమ్మేనని సిబిఐ భావిస్తోంది. డొల్ల కంపెనీలే అలీఖాన్ సంస్థల పెట్టుబడిదారుల జాబితాలో ఉండటం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. బెంగళూరు విమానాశ్రయం సమీపంలో అలీఖాన్ కొందరు మిత్రులతో కలిసి 25 కోట్ల రూపాయలతో 250 ఎకరాలు కొనుగోలు చేశారు. ఈ సొమ్మును ముంబైకి చెందిన థర్డ్ ఐ సంస్థ సమకూర్చింది. అంతకుముందు థర్డ్ ఐలోకి కోల్కతా, ముంబైలకు చెందిన డొల్ల కంపెనీల నుంచి కోట్ల రూపాయలు చేరాయి. గాలి అక్రమ సొమ్మే అలీఖాన్ పెట్టుబడిగా మారిందని సిబిఐ భావిస్తోంది. గాలి బృందం బినామీ సంస్థల ద్వారా కర్ణాటకలోని అనేక మంది గనుల యజమానులతో ఒప్పందాలు చేసుకున్నట్లు సిబిఐ గుర్తించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్లోకి కూడా గనుల అక్రమ సొమ్మే చేరినట్లు సిబిఐ గుర్తించింది. ఓఎంసీ ప్రధాన వాటాదారుగా ఉన్న బ్రాహ్మణిలోకి విదేశీ సంస్థల ద్వారా నిధులు కుమ్మరించినట్లు ఆధారాలు సేకరించింది. గాలి జనార్దన్ రెడ్డి విదేశీ పెట్టుబడులు, హవాలా లావాదేవీలు, ఇతర గనుల లీజులపై దర్యాప్తు కొనసాగుతోంది.